వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ గా సిద్ధాల దేవయ్య ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారితో పాటు వైస్ చైర్మన్ గా వార్ల తిరుపతి మరియు 11 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షునిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమించబడినాను. నా యొక్క పూర్తి పదవీ కాలము వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలు అనుసరించి రైతు సంక్షేమం కోసం మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. వార్ల తిరుపతి అనబడి నేను తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల నెంబరు 24 తేదీ 7/6/2024 ప్రకారం పాలకవర్గ ఉపాధ్యక్షునిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవేదనందు నియమించబడినాను. నా యొక్క పూర్తి పదవీ కాలము వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలు అనుసరించి రైతు సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయాలని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. తేదీ 7/6/2024 ప్రకారం పాలకవర్గ సభ్యునిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవేదనలు నియమించబడినాను. నా యొక్క పూర్తి పదవీ కాలం వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలు అనుసరించి రైతు సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయాలని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరికీ నమస్కారం. మరి ఈ రోజు నుంచి ఈ కమిటీ మరి రైతు సంక్షేమం కోసం కష్టపడి రైతులకు ఇబ్బందులు లేకుండా రైతులకు అనుకూలంగా దగ్గర ఉండి మరి వారికి పని చేసి పెట్టాలా, వారి అభివృద్ధి కోసం మనం పాటుపడాలా. మనమందరం కూడా వారికి విత్తనాల విషయంలో కానీ పంట గిట్టుబాటు విషయంలో కానీ ప్రతి విషయాన్ని మనము రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ప్రభుత్వానికి చేరేయాలా. మన బాధ్యత మనం నిర్వహించాలా. అందరికీ నమస్కారం. స్వాగతం. ఇంతకుముందు కూడా మార్కెట్ కమిటీ నేను చైర్మన్నప్పుడు 70 నుంచి 80 లక్షలు కొట్టుకోవడం ఉంది. దాన్ని 2 కోట్లు 2.5 కోట్ల దాకా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటి వాళ్ళు కూడా 2 కోట్ల 4 కోట్ల మార్కెట్ కమిటీ తీసుకొచ్చి ఆ ఫండ్స్ తోటి అభివృద్ధి పనులు మన దగ్గరనే చేయాలి. కొంచెం కష్టపడితే అవుతుంది. నా పిల్లలు కూడా 2 కోట్ల రోడ్లు తీసుకొచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడు మన టోటల్ మండల చైర్మన్ అయిండు దేవన్న గారు. అక్కడ గోదాం ఖాళీ ఉన్నది. మనది నెలకు ₹1,00,000 కిరాయిస్తుంది. కాకపోతే అక్కడ పబ్లిక్ రోడ్ ఇస్తలేదు. లోకల్ రోడ్ కాబట్టి ఆ రోడ్డు శాంక్షన్ చేయించుకొని దాన్ని తీసుకొస్తే మనకు అభివృద్ధి ఉంటుంది. ఆ రోడ్డు వెడల్పు చేసి ఆ రోడ్డు ఫండ్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. మనం కష్టపడితే అట్లాంటి అభివృద్ధి పనులు చేస్తూ రైతులకు కానివ్వండి ఉన్న గోదాంలను మన రైతులకు యూజ్ అవుతారు. పోయిన సంవత్సరం అసలు కట్టు కొనలేని పరిస్థితులు ఉంటే గవర్నమెంట్ మనకు గోదాంలో
లోకల్ ఉన్నాయి కాబట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడదు. అలాంటి సౌకర్యాలు చేస్తూ రైతులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటూ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా మార్కెట్ డెవలప్ చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి పాలకవర్గానికి నా శుభాశిస్సులు శుభాభివందనలు. ఎన్నుకోబడిన మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ తిరుపతి గారు, కార్యవర్గ సభ్యులు అందరికీ రామ్ రామ్ నమస్కారాలు. ఈరోజు ఎంతో మంచి శుభదినం. ఈరోజు మీరు అందరూ కలిసి కట్టుగా పనిచేసి మీరందరూ ఒకటే వర్గానికి ఒకటే దీనికి చెందిన వాళ్ళు కాబట్టి, పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి అందరం కలిసి కట్టుగా పనిచేస్తే మార్కెట్ కమిటీ మంచిగా డెవలప్ చేసి, అదేవిధంగా ఇప్పుడు సత్యంగా చెప్పినట్టు మార్కెట్ కమిటీలో అందరినీ మన షౌకారులు కానీ మార్వాడీస్ కానీ మన మార్కెట్ని అందరూ కలుపుతూ పనిచేస్తే మనం శ్రీనాథ్ చెప్పినట్టు అట్లా డెవలప్ అవుతుంది, సాధించవచ్చు. గవర్నమెంట్ కూడా ముందే ఉంది. అందరం కలిసి మన మార్కెట్ ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలి అనేది అందరూ కలిసి పెద్దలు కూడా కట్టుగా పనిచేసుకుంటూ వాళ్ళ సజెషన్లు తీసుకుంటూ ముందుకెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ పదవి ఇచ్చిన మీ రాజేష్ సింగ్ గారికి, అదేవిధంగా